బేలా మండలంలోని డోప్టాల గ్రామంలో ఘనంగా ముగిసిన భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు. శ్రీ బాజీరావు బాబా భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు గ్రామంలో 7 రోజుల వరకు భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి. చివరి రోజు గ్రామంలో ఉదయమే బాబా భక్తులు బాజీరావు బాబా పల్లకి ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలు భజన కీర్తనలతో శోభాయాత్ర చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా పాటిస్తే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చిన్నపిల్లలు మహిళలు భక్తులు వివిధ గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన బాజీరావు బాబా భక్తులతో గ్రామం కిటకిటలాడింది. ఈ సందర్భంగా బాజీరావు బాబా భక్తులు మాట్లాడుతూ బాబా చూపిన మార్గంలో గత 9 సంవత్సరాలుగా ఈ సప్తాహ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉత్సవంగా జరుపుకుంటామని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలోనే మనిషికి ప్రశాంతత లభిస్తుంది అన్నారు. చివరిగా దహి హోండి కాళ్లతో ఈ కార్యక్రమాన్ని మండలంలోని వివిధ గ్రామాల్లో బాజీరావు బాబా భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మహా అన్నదాన కార్యక్రమంతో ఘనంగా ముగిసింది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ బాజీరావు శిష్యులు విజయ్, వైద్య కిషన్, గొర్లవార్ నిఖిల్, మాజీ సర్పంచ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. परम पूज्य सद्गुरू बाजीराव महाराज असा भव्य दिव्य ज्ञानेश्वरी पारायण सप्ताह दिनांक समाधीस्थळ सुपनेगाव दिनांक 28/3/2024 तर हा असा भव्य दिव्य ज्ञानेश्वरी पारायण सप्ताह या ढोपटाळा गावामध्ये परमपूज्य सद्गुरू बाजीराव महाराजांना जगाच्या कल्याणा संतांच्या विभूती दे कष्टवित्त परोपकारी, कारण संतानं या जगाच्या कल्याणासाठी त्यांचा अवतार झालेला आहे. आणि या आज चंद्रपूर, यवतमाळ, तेलंगणा या तिन्ही जिल्ह्यामध्ये बाबाजीनं वेष्णावर फार असे मोलाचे संदेश दिले. कारण बाजीराव महाराजांच्या माध्यमातून दारू असो, गंजीपा असो, वर्ली मटका असो, जे काही वाईट विचार निघून आज बाजीराव महाराजांना गाडगे महाराजांचं कार्य हातात घेऊन आज जगाच्या कल्याणा संतांच्या विभूती दे कष्ट तो परोपकारी असे बाबाजीनं महाराज. जय शिवाजी. జై గురు. ఏదైతే బ్రహ్మలేని సద్గురు బాజీరావు మహారాజ్ వారి యొక్క ఆశీస్సులతోటి భవ్య జ్ఞానేశ్వరి పారాయణము మా డోప్టాల గ్రామంలో ఇప్పటివరకు 9 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మరి ఈ సంవత్సరం కూడా మొన్న మార్చి 28 నుంచి ఈరోజు ఏప్రిల్ 3వ తేదీ వరకు మా గ్రామంలో ఈ సప్తాహ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. మరి బాబా గారి యొక్క శిష్యులందరూ కూడా మా గ్రామాన్ని ఎంతో పండరిపురంగా భావిస్తున్నాం. మేము 7 రోజులు ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానంలో కూర్చుండి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ భక్తి మార్గంలో ఎంతో తన్మయమై ఉన్నారు. మరి ఇలాంటి బాబా చూడడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. बाजीराव बाबाच्या नावाचं कंकण बाळगाट निगाड्या बाजीराव बाबाच्या बाजीराव बाबा ठिकाणी
Thank you.